తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి భూభారతి అమలు. ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 15 నాటికి భూ సమస్యల పరిష్కారం. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి భేటీ. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం. రెవెన్యూ శాఖపై సమీక్షించనున్న సీఎం. తుని రైలు దగ్ధం కేసులో అప్పీల్కి ఏపీ సర్కార్. మళ్లీ విచారించాలని నిర్ణయం. కాపు ఉద్యమకారులపై కేసులు కొట్టేస్తూ గతంలో తీర్పు. కాళేశ్వరం నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలి. ఎల్ఎన్టీపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ సిఫారసు. అమరావతి నిర్మాణానికి మరో 40,000 ఎకరాలు కావాలి. అభిప్రాయ సేకరణ చేయాలి. ఎమ్మెల్యేలకు నారాయణ సూచన. ఒరిస్సా కంపెనీ వివాదంపై జగన్ కు లోకేష్ సవాల్. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. తప్పని తేలితే యువతకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి. జగన్ తెనాలి ఎందుకు వస్తున్నారో చెప్పాలి. నేరం చేసిన వారిని కలవడానికి వస్తున్నారా? ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ప్రశ్న. ఆయుష్ ఆసుపత్రి నుంచి వంశీ డిశ్చార్జ్. జిల్లా జైలుకు తరలించిన పోలీసు. ఈ నెల 5న హైకోర్టుకు మెడికల్ రిపోర్ట్లు. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ అధికారుల ప్రెజెంటేషన్. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు వివరణ. 81,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు. మహారాష్ట్ర ఆసిఫాబాద్ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్. ఏనుగుల గుంపు ప్రవేశించే అవకాశం. అప్రమత్తంగా ఉండాలంటూ డప్పు చాటింపు. ఏలూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా. ఇప్పటిదాకా 10 కేసులు నమోదు. జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు. కదిరిలో నకిలీ పట్టాల అవినీతిపై ఎంక్వైరీ. 4 బృందాలుగా అధికారుల విచారణ. లబ్ధిదారుల ఇంటి పట్టాల పరిశీలన. కామారెడ్డి జిల్లాలో 3 గల్లంతో. నిజాం సాగర్లో ఈతకు వెళ్లిన యువకులు. కొనసాగుతున్న గాలింపు చర్యలు. జూరాలకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 21,000 క్యూసెక్కులు. అవుట్ఫ్లో 19,000 క్యూసెక్కులు. రుతుపవనాలు మందగించాయి. 11 తర్వాత మళ్లీ పుంజుకునే అవకాశం. వాతావరణ విభాగం ప్రకటన. అసోంలో తగ్గుముఖం పట్టని వరద. 19 జిల్లాలు అతలాకుతలం. 4 లక్షల మంది ప్రభావితం. రేపు కేంద్ర కేబినెట్ భేటీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై చర్చ. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టడంపై ఫోకస్. భారత పర్యటనలో పరాగ్వే అధ్యక్షుడు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం. ద్వైపాక్షిక అంశాలపై విస్తృత స్థాయి చర్చ. విజయవాడ అన్నపూర్ణ థియేటర్పై దాడి. టికెట్ కౌంటర్లు ధ్వంసం. పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు. త్వరలో బీసీసీఐకి కొత్త బాస్. అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోనున్న రోజర్ బిన్ని. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్లాకి బాధ్యతలు. క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ విడుదల చెయ్యబోం. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ హెచ్చరిక. హైకోర్టును ఆశ్రయించిన కమల్. పెంగ్విన్ సంస్థ యజమాని స్వాతి అరెస్ట్. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో 100 కోట్లు వసూలు. కేసు ఈఓడబ్ల్యూకి బదిలీ. ఇవాళే ఐపీఎల్ ఫైనల్ ఫైట్. తొలి కప్ కోసం బెంగళూరు పంజాబ్ అమీతుమి. అహ్మదాబాద్ వేదికగా 7:30కు మ్యాచ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.